వద్ద ఉన్న అనేక మంది పరిశుద్ధ దూతలు ఉన్నారు. అనేక మంది పరిశుద్ధ దూతలు. ఈ పరిశుద్ధ దూతల్ని 9 సమూహాలుగా చూడవచ్చు. మొట్టమొదటిగా సెరాఫిమ్స్, సెరాపులు. రెండవది చెరూబిమ్స్, కెరూబులు. మూడవది థ్రోన్స్, ద్రోణులు అంటారు తెలుగులో దీన్ని. నాలుగవది డొమినియన్స్, ఏలుబడి. ఐదవది వర్చస్, తేజస్. ఆరవది పవర్స్, శక్తి. ఏడవది ఆర్కేంజల్స్, ప్రధాన దూతలు. ఎనిమిదవది ప్రిన్సిపాలిటీస్, గవర్నమెంట్ అంటే ప్రభుత్వము. తొమ్మిదవది సహజమైనటువంటి లేదా జనరల్ ఏంజల్స్ అంటారు. ఈ విధంగా 9 విధాలైనటువంటి దూతల గురించి ఈరోజు నేను మీ ముందు ఈ సత్యాన్ని ఉంచబోతున్నాను. ఈ 9 దూతలు కూడా వీరు చేసేటువంటి పని ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి పనిచేస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు అంటే ఎప్పుడైతే యుగ సమాప్తి వస్తుందో, ఎప్పుడైతే దేవుని సంఘం అనేది ఎత్తబడి భూమి మీదకి శ్రమల కాలం వచ్చి ఆ తర్వాత మరలా 1000 ఏళ్ల పరిపాలన జరిగి ఆ తర్వాత దేవుడు మరలా రాబోనటువంటి నిత్యంలోనికి ఈ సంఘాన్ని దేవుని బిడ్డలు తీసుకుని పోతాడో అప్పటి వరకు ఈ దూతలు, పరిశుద్ధ దూతలు దేవుని ప్రజల కోసం ఈ భూమి మీద సంచరిస్తూనే ఉన్నారు. అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అక్కడ దూతలు కనపడ్డారు, ఎగిరిపోతూ ఉన్నారు, ఇక్కడ ఎగిరిపోతున్నారని వార్తల్లో మీడియాలో మనం చూస్తూ ఉన్నాం చాలా విధాలుగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, మొదటగా మనం సెరాపుల గురించి చూస్తూ ఉన్నాం. వీరు దేవుని సింహాసనానికి ముందు వరుసలో కూర్చునేటువంటి వాళ్ళు. వీరు దేవుని సింహాసనానికి రక్షణగా ఉంటారు. ఇంకా వీరు ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ ఉంటారు. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటున్నారు. వీరే సెరాపులు. రెండవది కెరూబులు, చెరూబిమ్స్. చూడండి, ఇవి కెరూబులు. చూడండి, ఈ కెరూబుల యొక్క ఎత్తు 15 అడుగులు. వీరి యొక్క రెక్కలు 2 రెక్కలు కలిపి చాపితే ఇవి కూడా 15 అడుగులు పొడుగు వస్తాయి. ఇది దేవుని సింహాసనానికి ముందు వరుసలో కూర్చున్నటువంటి వాళ్ళు. వీళ్ళు చుట్టూ కూడా ఆ యొక్క పరలోకానికి కాపలాదారులుగా ఉండేటువంటి వాళ్ళే ఈ కెరూబులు. మూడవ దూత సమూహం గురించి చూసినప్పుడు వీరిని థ్రోన్స్ అని పిలుస్తారు, దోనులు అంటున్నారు. ఈ థ్రోన్స్ అనేది వాటి చుట్టూ కూడా కళ్ళుతోనే ఇవి ఏం చేస్తే వృత్తాకారంలో ఉంటాయి. ఇవి మానవుని యొక్క మనస్సును, పరిశుద్ధతను, వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క పోకడలు, వారి యొక్క కార్యకలాపాలు అన్నీ కూడా గమనిస్తూ ఉంటాయంట ఈ యొక్క త్రోనులు అనేటువంటి దూతలు. చూడండి ఎంత ఆశ్చర్యమో. 4వది డొమినియన్. సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త సర్వాన్ని ఏలటానికి ఈ డొమినియన్ అనేటువంటి ఈ లీడర్షిప్ దూతల్ని ఆయన ఉపయోగిస్తూ ఉంటున్నాడు. ఇవి నాయకత్వమైనటువంటి లక్షణాలు గలవి. ఇవి గొప్ప బాధ్యత కలిగి ఉన్నవి. ఇవి దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క చిత్తాన్ని మనుషులకి భూమి మీదకి జారవేసే విషయంలో, ఆజ్ఞాపించే విషయంలో ఇవి చాలా జాగ్రత్తగా ఉంటాయి, ఏలుబడి చేస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, 4వది డొమినియన్. 5వదిగా చూసినప్పుడు వర్చియస్ అంటాం దీన్ని. తేజస్సు కలిగినటువంటి దూతలు అన్నమాట ఇవి. అయితే ఈ వర్చియస్ అనేటువంటి దూతల యొక్క పని ఏంటి? దే కంట్రోల్ ఎలిమెంట్స్. అంటే ఈ యూనివర్స్ని, ఈ విశ్వ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట ఇవి వర్చియస్. సృష్టి నిర్మాణాన్ని కంట్రోల్ చేస్తూ దేవుడు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఇవి ఉండేటువంటి ఈ దూతలే వర్చియస్ దూతలు. 6వ దూతలు పవర్స్, అధికారములు, పవర్స్. మనుష్యుడికి ఏదైనా కీడు జరగకుండా కాపాడేటువంటి విషయంలో ఈ దూతల పాత్ర ఉంది. ఇవి ఎల్లప్పుడూ కూడా మనుషుడు భూమి మీద పడినది మొదలుకొని చనిపోయే వరకు ప్రతి మనుషుడి గురించి ఒక బాధ్యత కలిగి ఉంటారంట ఈ దూతలు. ఈ దూతలు చాలా ప్రాముఖ్యత కలిగి చాలా జాగ్రత్తగా వహించి ప్రతి మనుషుని గురించి ఒక బాధ్యత వహించేటువంటి దూతల సమూహమే ఈ పవర్స్. 7వదిగా చూసినప్పుడు ఆర్కేంజల్స్, ప్రధాన దూతలు. ఆర్కేంజల్, ప్రధాన దూతలు. 1 దెస్సలోనియ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్టయితే, ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ఆర్భాటంతోను దేవుని బూరతోను ప్రధాన దూత శబ్దముతోను. ప్రధాన దూతలు
ప్రధాన దూత శబ్దంతో ప్రభు వస్తాడనే విషయం గత దినాల్లో మనం కొన్ని విషయాలు చూసాం. ప్రభు రాకడ గురించి ప్రధాన దూతలు సహజంగా 7 విధాలైనటువంటి దూతలు ఉన్నారు. రాసిపెట్టుకునే వాళ్ళు రాసిపెట్టుకోండి. మొట్టమొదటిది గబ్రియేలు దూత, రెండవది మిఖాయేలు దూత, మూడవది రఫాయేలు, నాలుగవది జొఫియేలు, ఐదవది కెమియేలు, ఆరవది యురియేలు, ఏడవది జకియేలు. 7 దూతలు దేవుని దగ్గర ప్రధాన దూతలు ఉన్నారు. ప్రధాన దూతలు ఒక్కొక్క దూత పని ఒక్కొక్క విధంగా ఉంటుంది. గబ్రియేలు దూత గురించి మనకు తెలుసు. యేసు తల్లి అయినటువంటి మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినప్పుడు గబ్రియేలు దూత మరియమ్మ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, నీ భయపడొద్దు. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. గబ్రియేలు దూత వచ్చి కలవరపడుతున్నటువంటి మరియతో ఒక సమాచారాన్ని అందించింది. గబ్రియేలు దూత సమాచారం అందిస్తూ ఉంటారు, శుభ సమాచారాలు. అలాగే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే మాదీయుల రాజు అయినటువంటి దర్యావేషు ఏలుబడి చేయించినటువంటి దినాల్లో 70 వారాల గురించినటువంటి సత్యాన్ని, అభిషిక్తుడు వచ్చేటువంటి రహస్యాన్ని దానియేలు ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఈ గబ్రియేలు దూతను పంపించి సమాచారం పంపుతాడు. దానియేలు 9వ అధ్యాయము 21వ వచనం చదవండి. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. చూడండి, గబ్రియేలు దూత వెళ్ళి అక్కడ సమాచారం చెబుతుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 21వ వచనం నుండి 27వ వచనం దాకా మనం చూసినట్టయితే ఆ 70 వారముల రహస్యం గురించి, అభిషిక్తుడు ఎప్పుడు వస్తాడో ఆ వచ్చేటువంటి ఆ కాలం గురించి, అటువంటి సత్యాల్ని, రహస్యాల్ని సమాచారంగా తెలియజేసినటువంటి ఈ దూతలు గబ్రియేలు దూతలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గబ్రియేలు దూత. అలాగే యేసు ప్రభు జన్మించినప్పుడు ఆ గొర్రెల కాపరులకి బయలుపడింది కూడా ఈ గబ్రియేలు దూతలే. ఈ విధంగా ఇది ప్రధాన దూతల్లో మొదటి దూత. మిఖాయేలు దూతను మనం చూస్తున్నాం. మిఖాయేలీలు యుద్ధ శూరులు. వీళ్ళు యుద్ధం చేస్తారు దేవుని ప్రజలకి. యెహోషువ గురించి మనం చూసినప్పుడు యెహోషువ ఒకరోజు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో దూతను చూస్తూ ఉన్నాడు. అక్కడ అడుగుతూ ఉన్నాడు. యెహోషువ 5:13. యెహోషువ యెరికో ప్రాంతంలో వచ్చినప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముననున్నవాడవా మా విరోధుల పక్షముననున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. చూడండి, ఈ మిఖాయేలీలు యెహోవా సేనాధిపతులుగాను యుద్ధ శూరులుగాను ఉంటారు. యెహోషువ ఆ రోజు అడుగుతున్నాడు. యెరికో ప్రాంతంలో యుద్ధం చేసేటప్పుడు ఒక దూత కత్తి చేత పట్టుకొని నిలబడింది. యెహోషువ చూసి అడుగుతున్నాడు, నీవు ఎవరి పక్షాన ఉన్నవాడు? నీవు మా పక్షాన ఉన్నావా మా శత్రువుల పక్షాన ఉన్నావా అని అడిగినప్పుడు, కాదు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నానని నిలువబడి యెహోషువ సైన్యానికి జయమిచ్చినటువంటి దూతే ఈ దూత. అలాగే యెషయా గ్రంథము 37వ అధ్యాయం 36వ వచనంలో చూసినట్టయితే అక్కడ కూడా యూదా రాజు అయినటువంటి హిజ్కియా యుద్ధం చేసినటువంటి సమయంలో శత్రువులందరినీ కూడా ఒకే రోజు ఈ దూత 1,85,000 మంది సైన్యాన్ని హతమార్చినట్లుగా ఉంది. యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 1,85,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. చూడండి, ఒక్క దూత ఒకే రోజు ఒకే రాత్రి 1,85,000 మంది సైన్యాన్ని చంపేసింది, అష్షూరీ సైన్యాన్ని. కాబట్టి ప్రధాన దూతలు యుద్ధం చేస్తారు. నేను యేసుక్రీస్తు రహస్య రాకడ గురించి చెప్పినప్పుడు కూడా ఎందుకు ప్రధాన దూతలు వస్తారో ప్రభు వచ్చినప్పుడు అనే విషయాల గురించి చెప్పాను. ప్రభు వచ్చినప్పుడు దేవుని సంఘం ఎత్తబడేటప్పుడు యుద్ధం చేసేటువంటి యొక్క ప్రధాన దూతలు వచ్చి ఈ యొక్క శక్తుల్ని, దేవుని ప్రజలకి విరోధంగా క్రియ చేసేటువంటి ఈ యొక్క పడిపోయినటువంటి దూతల యొక్క సమూహాన్ని చెదరగొట్టడానికి ఈ ప్రధాన దూతలు బయలుదేరతారన్న సత్యాన్ని ఆ రోజు మనం ధ్యానించాం.
దేవుని బిడ్డలారా, ప్రధాన దూతలు వీళ్ళు. ఇంకా ప్రధాన దూతల్లో గబ్రియేలు, మిఖాయేలు దూత, రఫాయేలు దూత, జఫాయేలు, కెమియేలు, ఊరియేలు, జకియేలు. వీటి గురించి కూడా బైబిల్ అక్కడక్కడ రాయబడినాయి. వీటి గురించి చదవటానికి సమయం లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రధాన దూతల యొక్క లక్షణం ఏంటంటే వీళ్ళు దేవుని ప్రజలకి కాపుదలగా ఉంటారు. దేవుని ప్రజలకి సమాచారం ఇవ్వటం, అలాగే దేవుని ప్రజల్ని హెచ్చరించటం, దేవుని ప్రజలు తప్పు చేయనీయకుండా ఆపటం, అలాగే దేవుని ప్రజలు దేవుని వైపుకు తిరిగేటట్లుగా చేయడం, ఈ పనుల విషయంలో ఈ ప్రధాన దూతలు శ్రద్ధగా ఉంటారు. 8వ దూత గురించి మనం చూద్దాం. 8వది ప్రిన్సిపాలిటీస్. ప్రిన్సిపాలిటీస్ అంటే ముఖ్యమైనటువంటి దూతలు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు దేవునికిని మనిషికిని మధ్యలో ఉండి మనుషుడు పాపం చేసినప్పుడు, మనుషుడు పాపిగా మారిపోయినప్పుడు సమాధానపరచడం మాత్రమే కాదు, వీళ్ళు శాపాన్ని, రోగాన్ని, న్యాయ తీర్పును ఇవన్నీ కూడా చూసుకునే పనిలో ఉండేటువంటి వాళ్ళే ఈ ప్రిన్సిపాలిటీస్. యోధా పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్టయితే, మరియు తమ ప్రధానత్వమును నిలుపు కనుక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసెను. చూడండి, ఇక్కడ పడిపోయినటువంటి ప్రధానత్వం నిలుపుకోలేని దూతల గురించి మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఇంకా దేవుని దగ్గర ఈ ప్రధానత్వం ఉన్నటువంటి దూతలు ఉన్నారు. వీళ్ళ యొక్క పని ఏంటంటే శిక్షలు అమలు చేసే విషయంలో డ్యూటీ దేవుడు వీరికి అప్పగించాడనమాట. మనుషుడు తప్పు చేసినప్పుడు, అలాగే దేవుని బిడ్డలు తప్పు చేసినప్పుడు, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక సంగతి చెప్తున్నాడు. ఒక పెండ్లి విందుకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అక్కడికి వచ్చి పెండ్లి వస్త్రం లేకుండా ఉండటాన్ని చూసి, స్నేహితుడా నీవు ఇక్కడికి ఎలాగ వచ్చావని చెప్పినప్పుడు ప్రభు అక్కడ అంటున్నాడు, వీడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి పడేయండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 13వ వచనం. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరటుకు ఉండునని పరిచారకులతో చెప్పాను. పరిచారకులతో చెప్తున్నాడు రాజు. ఈ రాజు అనగా మన రాజు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అలనాడు ఆయన వచ్చినటువంటి సమయాన్న, లేకపోతే ఆయన న్యాయ తీర్పు సమయాన్న చూడండి, ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, వీరి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి పడవేయండి అని చెప్తున్నాడు. ఇదే ఈ ప్రధాన దూతల యొక్క డ్యూటీ, వాళ్ళు చేసేటువంటి పని. వీళ్ళు దేవునికిని మనిషినికిని మధ్యలో ఉండి పాప నియమాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ఎవరైతే పాపం చేస్తూ ఉన్నారో వారిని వెంటనే తొలగించడం, లేకపోతే శిక్షలు అమలు చేయటం, లేకపోతే సంధించడం, ఇవన్నీ కూడా వీళ్ళు చేసేటువంటి పని. దేవుని బిడ్డలారా, దేవుడు శిక్షలు అమలు చేసేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. అందుకనే మన జీవితంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శాపం అనేది, రోగం అనేది మనిషిని వెంటాడుతున్నటువంటి ఒక తీర్పు అయినది. దాని నుండి తప్పించబడాలంటే మన ప్రభువైన యేసు వైపు తిరగాలి మనం. ఒకవేళ నీవు విశ్వాసిగా ఉండి వెనకబడిపోయి ఉండవచ్చు, ఇవన్నీ నీలో ఉండవచ్చు. ఇవన్నీ కూడా తిరిగి దేవుని తట్టు తిరిపేటట్టు చేసేది, గమనించేటట్టు చేసేటువంటిది ఈ దూతల యొక్క పని. గమనించేటట్టు, ఇదిగో నీవు తప్పు చేస్తున్నావు, మనస్సాక్షిని గుచ్చుకునేటట్టు చేస్తుంది ఈ దూతలు. నీవు వెళ్ళేటువంటి మార్గం తప్పు. యోధా పత్రికలో రాయబడింది, అయ్యో వీరు కయ్యను మార్గంలో నడిచారు అని చదువుతున్నాం. యోధా పత్రిక 11వ వచనం. వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. చూడండి, కయ్యను వెళ్ళినటువంటి మార్గంలో నడిచారు, బహుమానం పొందాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెట్టారు. అలాగే కోరాహు చేసినట్టు తిరస్కారం అంతా కూడా చేశారు. ఇటువంటి వారిని సంధించి హెచ్చరించే పనిలో ఉండేదే ఈ దూతలు. అందుకని దేవుని బిడ్డలారా, తప్పు చేసేటప్పుడు దేవుడు కొన్ని సమయాల్లో సంధించినప్పుడు మనం వెనుతిరగాలి, దేవుని తట్టు తిరగాలి తప్ప ఇంకా ఆ తప్పుల్లో కూరుకుపోయి నాశనంలోనికి, ఆ కటిక చీకట్లోనికి వెళ్ళిపోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అందుకనే ఆ దూతల్ని నియమించాడు. వాళ్ళు ప్రధానులు. వాళ్ళు ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూ దేవునికి మనకి మధ్యలో సమాధానపరుస్తూ ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం.
ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును తన శరీరం ద్వారా కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టాడు. ఇక్కడ యేసుక్రీస్తు కల్వారి శిలువలో మధ్యగోడను పడగొట్టాడు. దేవుడితో మనల్ని సమాధానపరిచాడు. ఈరోజు మనం తప్పు చేసినప్పుడు, దేవుని బిడ్డలు ఎవరైనా తప్పు చేసినప్పుడు వారి మనస్సాక్షిని గుర్చుకుంటుంది. వాడు మరలా దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు వారిని సమాధానపరుస్తున్నాడు. ఆ సమాధానపరిచేటువంటి విషయంలో దేవుని యొక్క న్యాయ తీర్పుల్ని జ్ఞాపకం చేసేటువంటి విషయంలో ఉండేటువంటి దోతలే ఈ ప్రిన్సిపాలిటీస్, ప్రధాన దోతలు. 9వదిగా జనరల్ ఏంజల్స్, సాధారణమైనటువంటి దోతలు. ఇవి దేవునికిని మనిషికిని కాలానికిని సామాన్యంగా ఇవి వ్యవహరిస్తూ దేవునికిని మనకిని మధ్యలో సంబంధాలు, వ్యవహారాలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి జారేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి దేవుని దగ్గరికి జారేస్తూ ఉంటాయి. అంత మాత్రం కాదు, మన చుట్టూ కూడా కాపలా ఉంటాయి ఈ దోతలు. యోబు గ్రంథం 1:10 చూసినట్టయితే సాతానుడు అంటున్నాడు దేవునితో, నీవు యోబు కుటుంబానికి కంచె వేశావు కదా. దేవుని దోతలు దేవుని ప్రజలకి కంచెగా ఉంటాయి. అది మనకు తెలవదు, కంటికి కనబడకుండానే మన చుట్టూ కూడా కాపలా ఉంటాయి. ఒకరోజు నేను కొన్ని సంవత్సరాల క్రితం 1997 సంవత్సరంలో గుంటూరు జిల్లా దాచేపల్లిలో నడుకుడిలో సేవ చేస్తున్నటువంటి రోజుల్లో అక్కడి నుండి నేను నాగార్జున సాగర్కి బస్సులో వెళ్తా ఉన్నా. ఆర్టీసీ బస్సులో వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలోకి వెళ్ళిన తర్వాత రెంటచింతల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ టర్నింగ్ దగ్గర బస్సు సడన్గా యాక్సిడెంట్కి లోనైంది. ఆ బస్సు ఇలా వెళ్ళేది ఏదో లారీ వచ్చిందని టక్మని ఇలా అడ్డం తిప్పాడు. బస్సులో ఉన్న వాళ్ళందరూ ఇక చనిపోయారు అనుకున్నారు. ఇక మొత్తం అలా బస్సు అలా కొలాప్స్లోకి వెళ్ళిపోయే టైంలో నేను మధ్య సీట్లో కూర్చున్నాను. ప్రభువా అని గట్టిగా అరిశాను. అరవగానే ఆ బస్సు ఏమైందంటే వెంటనే మళ్ళీ రోడ్డు మీదకి స్టడీగా వచ్చేసింది. హల్లెలూయా. బస్సులో ఉన్న వాళ్ళకి ఏం అవలా. కారణం ఏంటి? అదృశ్యంగా ఉన్నటువంటి దేవుడు తన దోతల్ని పంపించాడు. హల్లెలూయా. ఈ దోతలు మన రాకపోకల్లో కాపుదారులుగా ఉండేటువంటి దోతలు. దేవుని బిడ్డలారా, దోత సమూహం భూమి మీద సంచరిస్తూ దేవుని ప్రజల్ని, ప్రార్థన చేసేటువంటి బిడ్డల్ని, నీతిమంతుల్ని కాపాడే విషయంలో జాగ్రత్తగా ఉంటాయి ఈ దోతలు. మరొకసారి నేను సత్తుపల్లి నుండి ఖమ్మంకి బస్సులో వస్తూ ఉన్నా. ఇది కూడా సుమారు 20 సంవత్సరాల క్రితం. బస్సులో మీటింగ్కి వస్తూ ఉన్న సమయంలో సత్తుపల్లిలో ఒక బస్సు ఎక్కాలి నేను. ఆ రోజు నిద్ర లేవటం కొద్దిగా మత్తుగా ఉంది. 4 గంటల ప్రార్థన అవగానే ఉదయం 5 గంటల బస్సు ఎక్కడానికి బదులు నేను ఈరోజు వెళ్ళలేనండి అని ఆ ఇంటి వారితో చెప్పా. 7 గంటలకు తర్వాత బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కి ప్రయాణమై వెళుతూ ఉన్న సమయంలో ఖమ్మంకి యువతల విఎం బంజిరా అని ఉంది. ఆ ఊరు దగ్గరికి వెళ్ళేసరికి ఒక బస్సు యాక్సిడెంట్లో ఉంది. ప్రతి గురువారం నేను అదే బస్సులో ప్రయాణం చేస్తా, ఆ సీట్లో కూర్చుంటా. కానీ ఆ రోజు ఎందుకో దేవుడు ఆపేశాడు, వెళ్ళకుండా ఆ బస్సుకి. నేను కూర్చున్న ప్లేస్లో కూర్చున్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయాడు. నాకు ఏమి కాల, నేను వెనకాల బస్సులో వెళ్ళా. హల్లెలూయా. నన్ను ఆ దారిలో ఆ బస్సుకి వెళ్ళనీయకుండా ఆపు చేసింది ఎవరు? దేవుని ఆత్మ, దేవుని యొక్క దోతలు. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల పక్షాన దేవుని దోతలు ప్రేరేపణ ఇవ్వడం మాత్రమే కాదు, కాపాడే విషయంలో జాగ్రత్తగా ఉంటారు, ఆలోచనలు ఇస్తారు, ప్రమాదాలు రాకుండా కాపాడుతారు. యాకోబు గురించి మనం చూసినప్పుడు ఆదికాండం 28:12 యాకోబు అలనాడు తన ఇంటి నుండి తన తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొంది తన అన్న నుండి భయపడి పారిపోతున్నటువంటి సమయాన్న అతడు చీకటి పడినప్పుడు ఆ స్థలంలో పడుండి నిద్రపోతూ ఉన్నటువంటి సమయాన్న ఒక కల కన్నాడు అని మనం చూస్తున్నాం. అప్పుడు అతడు ఒక కల కన్నాడు. ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశం నంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. పెద్ద నిచ్చెన చూస్తూ ఉన్నాడు. భూమి మీద నుండి ఆకాశం వైపు వేయబడింది. దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఇది దేన్ని సూచిస్తున్నది? మనం చేసేటువంటి ప్రార్థనలు సమాచారాన్ని పైకి తీసుకుని వెళ్ళడం, దేవుని దగ్గర నుండి సమాచారాన్ని క్రిందకి తీసుకుని రావడంలో ఈ దోతలు చాలా బాధ్యత కలిగి జీవిస్తారు. అందుకని దేవుడు మా ప్రార్థనలు వినడాన్ని ఎవరు బాధపడకూడదు.
దేవుడు వింటాడు. నీ హృదయాన్ని సరి చేసుకొని దేవునికి సమీపించి దేవునికి నీకును మధ్యలో సమాధానపడి నీవు ప్రార్థన చేసినప్పుడు ఈ దూతలు సిద్ధంగా నీవు చేసినటువంటి విన్నపాలు, నీ ప్రార్థనల్ని జారవేసే విషయంలో ఈ దూతలకి దేవుడు బాధ్యత అప్పగించాడు. అంత మాత్రమే కాదు, వీరు కంచెగా కాపాడుతారు. వలయంగా గృహాల చుట్టూ, మన ప్రయాణాల చుట్టూ, మనం వెళ్ళే వాహనాల చుట్టూ కాపాడుతూ ఉంటారు దేవుని బిడ్డలారా. నిజంగా దూతల్ని దేవుడు నిర్మించినటువంటి ఉద్దేశం దేవుని బిడ్డల కోసం, మనుషుని కోసం, అలాగే సంఘం కోసం. దేవుడు త్వరగా రాబోతున్నాడు. మనుషులమైనటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని రాకడలో కొనిపోబడినప్పుడు దేవుని దూతల వలె మారతామని చదువుతున్నాం. ఈ దూతలు మనం కళ్ళారా చూడాలంటే యేసుక్రీస్తు రెండవ రాకడ సమయం వరకు నిలిచి ఉండి నిజంగా ఆ క్రీస్తు రాకడలో మనం ఎత్తబడినట్లయితే ఇప్పుడు వరకు మనం ధ్యానించిన ఈ దూతలందరినీ మనం చూడవచ్చు. అందరు కళ్ళు మూసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రభు నీ పక్షాన ఉండాలంటే నీవు రక్షించబడాలి, నీవు మారు మనసు పొందాలి, ప్రభు రాకడ గురించిన దర్శనం కలిగి ఉండాలి. దేవుని దూతలు నిన్ను కాపాడాలంటే, నిజంగా దేవుని చేత నీవు కాపాడబడాలంటే నిశ్చయంగా నీవు ప్రభు సన్నిధిలో నిలిచి ఉండాలి. ప్రభు కృప కొరకు కనిపెట్టాలి. అనేక మంది మన ముందున్నటువంటి భక్తులు ఎంతోమంది దూతల్ని చూశారు. అలాగే హెబ్రీలకు కూడా అపోస్తలుడైన పౌలు రాసేటప్పుడు సహోదర ప్రేమ నిలబరంగా ఉండనేయండి. 13వ అధ్యాయం హెబ్రీ 1వ వచనం, ఆతిథ్యం చేయ మరొకడి దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. ఈ రోజుల్లో కూడా దేవుడు ఒకవేళ మిమ్మల్ని పరోక్షంగా తెలియకుండానే దేవుడు దర్శించవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. దేవుని దూతలు ఇప్పుడు కూడా దేవుని బిడ్డలకి సహాయపడడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని బిడ్డ, నీకు నాకు దేవుని దూతలు సహాయంగా ఉండాలంటే నీవు నేను దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి, ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టే బిడ్డలుగా ఉండాలి. అందరూ కూడా ఉదయకాలం ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. ఇదే దూతలు దేవుని బిడ్డల్ని, ఏ బిడ్డలైతే, ఏ సంఘమైతే యేసుక్రీస్తు రాకడ కొరకు ఆకాంక్ష కలిగి ప్రభువా అని ప్రార్థిస్తూ నిలబడతారు, ఆ దూతలకి సహాయం చేయడానికి కూడా ఆ రోజు రహస్య రాకడ దినమందు ఈ దూతలే సహాయపడతారు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని దూతల గురించిన సత్యాన్ని మనం తెలుసుకొని ఉన్నాం. నిజంగా దూతలు సృజించబడినప్పుడు ఏ విధంగా వారు దేవునితో సమానంగా తమ సింహాసనం హెచ్చించుకున్నప్పుడు త్రోసివేయబడ్డారో అన్న విషయాన్ని మనం తెలుసుకుని ఉన్నాం. అలాగే దూతలు ఏ విధంగా మనకు పరిచారకులుగా దేవుడు నియమించాడో అనే విషయాలు తెలుసుకున్నాం. ఏదేమైనప్పటికీ దేవుని దూతలు ఉన్నారు. నిశ్చయంగా ప్రభు ఈ సృష్టిలో, ఈ విశ్వములో ఆయా దూతలకు ఆయా బాధ్యతలు అప్పగించాడు. దేవుని సంఘం కొరకు దేవుడు తన దూతల్ని, వేవేల దూతల పరివారాన్ని దేవుడు ఉంచాడు. సంఘం ఎలాగైనప్పటికీ దుష్టుని చేతిలో పడిపోకుండా, ఎలాగైనప్పటికీ అపవిత్రతకు లోనవ్వకుండా పరిశుద్ధంగాను నిర్దోషమైనదిగాను కళంకమేమీ లేనటువంటి మహిమగల సంఘంగా మారడం కోసమని దూతలు మనకు సహాయపడుతూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యం! ఉదయకాలం మనం ప్రభు వైపుకు తిరుగుదాం. ప్రభు అతి త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు కూడా, ఆయన పుట్టినప్పుడు గబ్రియేలు దూత ద్వారా సమాచారం ఇవ్వబడింది. ఆయన వచ్చేటప్పుడు ప్రధాన దూతల శబ్దం వినబడుతుంది. గబ్రియేలు, ఫెనుయేలు, మిఖాయేలు, ఉరియేలు ఇటువంటి ప్రధాన దూతల శబ్దంతో ప్రభు రాబోతున్నాడు. ఆయన తన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి వారి మధ్య ఆకాశంలో నిలబడి ప్రధాన దూతలు శబ్దం ఊదినప్పుడు, బోర ఊదినప్పుడు దేవుని ప్రజలందరూ కూడా ఎత్తబడతారు. దేవుని బిడ్డలారా, సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ దివ్యనామానికి స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాము. ఇదిగో ప్రభువా, ఈరోజు ఉదయకాలము మీరు మాకు బయలుపరిచిన దూతల గురించిన సత్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, ఆది నిత్యం నుండి రాబోవు నిత్యం వరకు
దూతలు ఏ విధంగా ఉన్నారో, ఏ విధంగా దూతలు పడిపోయారో, ఏ విధంగా దూతల ద్వారా ప్రభువా నీ మనిషిని కాపాడుతూ ఉన్నావో, ఏ విధంగా సంఘములో దూతల యొక్క పరిచర్య ఉందో ప్రభువా నీ బయలుపరిచినటువంటి సత్యాలు బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే నీ వచ్చినప్పుడు కూడా ప్రభువా ప్రధాన దూత శబ్దం అని మేము విని ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభువా ఈరోజు రక్షణ లేనటువంటి బిడ్డలందరికీ రక్షణ దయచేయండి ప్రభువా. మారు మనసు లేని వారందరికీ మారు మనసు దయచేయండి దేవా. ఈ రోజు వినినటువంటి వాక్యము ప్రతి హృదయంలో కూడా ఫలభరితంగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. అంచు కాలంలో ఉన్నాం ప్రభువా. కాలాకాలములుగా మరుగైనటువంటి సత్యాల్ని ప్రభువా నీవు సంఘానికి తెలియజేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎవ్వరు కూడా ప్రభువా నశించిపోవడం నీకు ఇష్టం కాదు ప్రభువా. అందరూ అంతటా మారు మనసు పొందాలని నీ చిత్తమైనటువంటి ఈ రోజుల్లో ప్రభువా మారు మనసు దయచేయండి తండ్రి. దేవా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ రాకడ గురించిన దర్శనం ఇవ్వండి ప్రభువా. మీరు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి ధన్యత మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ సకల పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. హల్లెలూయా.